మన పార్టీ సీనియర్ నాయకులు, మన ప్రియతమ ప్రధాని గత రాత్రి గుండెపోటుతో అనుకోకుండా ఆకస్మిక మరణం చెందినందుకు మన పార్టీకి, అఖిల భారత ప్రజానీకానికి తీరని లోటు జరిగిందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక్క 2 నిమిషాల పాటు మనందరం వారి ఆత్మశాంతికి మౌనం పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఒక్కగానొక్క కొడుకు, నా మేనల్లుడు జనార్దన్ ప్రయోజకుడు కాలేకపోయాడని ఆయన ఎప్పుడూ తలుచుకుని కుమిలిపోతూ ఉండేవాడు. మేనమావనైన నేను నా అల్లుడికి ఎన్నో విధాలుగా నచ్చచెప్పి అతన్ని ప్రయోజకుడిగా తీర్చిదిద్దే తరుణంలో తన కొడుకు భవితను చూడకుండానే ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. గతించిన ఆయన ఆత్మశాంతి కోసం ప్రయోజకుడుగా మారిన మా అల్లుడిని భావి భారత ప్రధానిగా మా పార్టీ కేబినెట్ మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. శ్రీ జనార్దన్ గారికి ఇదే మా స్వాగతం. భావి భారత ప్రధానికి, యువ నాయకుడు జనార్దన్కి, భారత ప్రజల ఆశాజ్యోతికి. ప్రధాని గారు మాట్లాడండి. ఒక పక్క తండ్రి గారు పోయిన దుఃఖం, మరో పక్క పదవి వరించిన ఆనందం. కడుపారా దుఃఖించాలో, తనివి తీరా ఆనందించాలో తెలియని అయోమయ సంకట పరిస్థితుల్లో మా మామగారు నాకు ప్రధానిగా బాధ్యతలు కట్టబెట్టారు. మా మామగారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిస్వార్థపూరితంగా సేవ చేస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. నాకు ఈ వైభవాన్ని కట్టబెట్టిన మా మామగారికి, కేబినెట్ మంత్రులకు, పార్టీ కార్యకర్తలకు, మీడియా వారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హాయ్, ప్రధాని జనార్దన్ కవరేజ్కి వెళ్ళి నువ్వు అప్పుడే తిరిగి వచ్చేసావా? నేరుగా ఇక్కడికి వచ్చేసాను భరత్. ఆ కవరేజ్ న్యూస్ చూపించడానిక? ఆల్రెడీ నేను చూస్తున్నదే అదే న్యూస్, ఇక నువ్వు చూపించిన అవసరం లేదు. నేను వచ్చింది అందుకోసం కాదు. మరి ఎందుకోసం వచ్చినట్టు? పిచ్చోడు వెరను గడ వచ్చింది మీకోసమే. అలా పక్కకి వెళ్ళి ప్రేమ పాఠాలు చెప్పుకోరాదు. ఈ వర్గాన్ని మనం చూసుకుంటాగా. వెళ్ళు. అవునరా భరత్, అలా వెళ్ళండి. వెళ్ళండి. అబ్బా, మీరెక్కడ దొరికారా బాబు? నేను చెప్పేది వినకుండా నాటిని మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. అది మరి తమరు ఎందుకు వచ్చారో సెలవు ఇవ్వండి మ్యామ్. ప్రధాని చనిపోయాడు సరే, ఆ జనార్దన్ మూర్ఖుడిని తీసుకెళ్లి వాళ్ళ మామ పిఎం చేయడం ఏంటి? దానికి క్యాబినెట్ ఒప్పుకోవడం ఏంటి? అంతా అయోమయంగా ఉంది. నాకు అసలేం అర్థం కావట్లేదు భరత్. అంతేనా? నీకు నవ్వులాటగా ఉందా? ఇది రాజకీయం లిల్లీ. ఎప్పుడు ఎలా ఎవరు మారతారో ఈ దేశాన్ని పాలించే నాయకులకే తెలీదు. ఇక మనమెంత ప్రేక్షకుల్లో చూడటం తప్ప. మనం ప్రేక్షకుల్లో చూడటం కాదురా బాబు. ఈ విషయం రాయుడు గారికి తెలిస్తే మన సంగతులు అంతేరా బాబు. ఎందుకలా అంటున్నావు? ఎందుకేంటి తల్లి, వాళ్ళ రాశాలు బయట పెట్టి వాళ్ళ పదులు ఊడబిగించావు. ఇక మావాడు వెళ్ళి వీరబాదులు బాజాడు. వాళ్ళు మమ్మల్ని ఊరికే వదిలిపెడతారా? తెలుసుకుంటేనే ఎముకల గూడు వణుకుతుందిరా బాబు. మీడియాను తక్కువ అంచనా వేయకండి బాబు. అవసరం అయితే ఆకాశానికి ఎత్తేస్తారు, లేదా అదపాతాడానికి తొక్కేస్తారు. ఆవిడకి అలాంటి భయం లేదు, కానీ మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీ అండ నాకుండగా నాకు భయం ఎందుకు భరత్? అండా గిండా అని భుజాలు ఎగరేకు, కాస్త జాగ్రత్తగా ఉండు. ఊరు మీ అమ్మ కడుపులు మాడ చెప్పుకోవడానికి వస్తే పట్టుకుంటున్నట్టు ఇలా అటాక్ చేశారేంట్రా? నువ్వు అన్నవా, సిఐడివా, మానవ బాంబువా? చెప్పా. ఓరు పిచ్చిన వెళ్ళారా, నా బెల్ట్ చూసి భయపడుతున్నారా? అందులో నా క్రెడిట్ కార్డులు, బ్యాంక్ కార్డులు ఉన్నాయరా? అరే నకరాలు చేస్తున్నావు, నిజం చెప్పు. అరే పరమానంద రౌడీలో ఉన్నారే, నిజం చెప్తే నమ్మట్లేదు. ఇవన్నీ నా ఐడెంటిటీ కార్డ్స్. ఇదిగో నా క్రెడిట్ కార్డు, ఇదిగో నా బ్యాంక్ కార్డు, ఇదిగో నా ఎలక్ట్రల్ కార్డు, ఇది నా వెహికల్ కార్డు, ఇది నా డ్రైవింగ్ లైసెన్స్, ఇది నా పాస్పోర్ట్ కార్డు, ఇది నా రేషన్ కార్డు. ఒక్క మనిషి బతకడానికి ఇన్ని కార్డులు అవసరమా? ఇన్ని కార్డులు చూసేప్పటికీ కళ్ళు తిరిగి పడిపోయాడు రా పాపం. ఇదేం కార్డు? అది పెట్రోల్ కార్డు రా బాబు. డామ్ అంటే ఫ్యాట్ మని పడిపోతారా? పెట్రోల్ బాంబు పేలింది, వీడు అవుట్. ఏం పదాకరావు ఇట్లా వచ్చినావు? అరే ఆనంద్, నువ్వు ఈడున్నావా? రా కూర్చో. నీకోసమే వచ్చానన్నా. ఏం జెండాలు ఆర్డర్ కావాలా? అరే నా జెండాలు నేను అమ్ముకుంటాను. అంత చిన్న పనికి నీ దగ్గరికి వస్తానా? చాలా ఇంపార్టెంట్ పని. ఇదిగో వీడిని నువ్వు ఖతం చేయాలి.
అరే మన యాదగిరి ఈడేం చేసిండు? ఏం చేశాడా? ఏందా నేను మానం పోయి ఏడుస్తుంటే మీకు నవ్వులాటకున్నదా? అరే నేను అవన్నీ చూసుకుంటా అన్నా, నువ్వు మందే అన్నా. ఏమన్నా? థ్యాంక్ యూ. సేమ్ ప్లేస్ సేమ్ పొజిషన్, స్లీపింగ్ ఈజ్ బెటర్. అన్నా ఈసారి అద్భుతమైన అవకాశం ఎవరికి ఇస్తావు అన్నా? దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందన్నా. నీ కళ్ళు కిడ్నీలు జాగ్రత్త. చెడ్డి ఉండనిలే, చెడ్డైనా ఉండని, పబ్లిక్ క్షేమం కావాలి కదా. నమస్తేనా, వస్తానా? ఇచ్చినాకుండా నేను నిద్రపోతున్నాను అనుకున్నాడు. యాక్ట్ చేస్తానని తెలవదు యాదవ్కి. ఏలి ముద్రలు నొక్కేయండి. కోట్లు ఇచ్చిన ఈ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పే పనే లేదు. ఎకరాకు 25,000 కూడా ఠికానా లేని ఈ భూమికి ₹1,00,000 ఇస్తారంటే నా మీద ఎదురు తిరుగుతున్నారే. ఇక ₹1,00,000